ఒకప్పుడు బాహుబలి చూసొచ్చాడు. ఇప్పుడు పుష్పరాజ్ కాల్చే వచ్చాడు. నార్త్ లో ఒక్కో రాష్ట్రాన్ని క్యాప్చర్ చేస్తూ అశ్వమేధ యాగమే చేసింది పుష్ప సినిమా. సో ఖరీదైన కంటెంట్ ఇక్కడ, దండుకునే కలెక్షన్లు మాత్రం అక్కడ. అందుకేనేమో మన దగ్గరకు వచ్చే వసూళ్లతో అప్పనంగా గల్లాపెట్టాలు నింపుకుంటున్నారని నార్త్ వాళ్లకు సౌత్ మీద అక్కసు పుడుతోందా? చూసైనా నేర్చుకుందాం, మనం కూడా గట్టి సినిమా తీద్దాం అంటున్న బీటౌన్ తాజా ఆలోచనలేంటి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. లో వచ్చిన టాలీవుడ్ సినిమా మాయాబజార్, 1995లో తీసిన హాలీవుడ్ మూవీ బ్రేవ్ హార్ట్. నేను RRR తీయడానికి ఈ రెండు సినిమాలే స్ఫూర్తి. దర్శక ధీరుడు రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఒకటి గమనించారా? ఇక్కడ టాలీవుడ్ హాలీవుడ్ మధ్య బాలీవుడ్ అనే మాట గల్లంతైంది. రాజమౌళికి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమాల్లో హిందీ మూవీ లేదనేగా అర్థం. జక్కన్న ఒపీనియన్ అటుంచితే దశాబ్ద కాలంగా దక్షిణాది సినిమాల దండయాత్రతో బీటౌన్ ఉడికిపోతోంది. నార్త్ స్టార్డమ్లో కూడా వణుకు స్టార్ట్ అయింది. లేటెస్ట్ గా అమీర్ ఖాన్ మాటలు బాలీవుడ్ లో సరికొత్త పరివర్తన వైపు నడిపిస్తున్నాయి. మాయాబజార్ ఒక అరుదైన కళాఖండం. పౌరాణికానికి ఫ్యామిలీ సెంటిమెంట్ కి ముడిపెట్టి మంచి కామెడీ టైమింగ్, మెస్మరైజింగ్ మ్యూజిక్ తో 70 ఏళ్ల కిందటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది టాలీవుడ్. కమర్షియల్ సినిమా అంటే ఇది కదా, మేకింగ్ వాల్యూస్ అంటే ఇవి కదా, ఆర్టిస్టుల నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకునే టాలెంట్ ఇది కదా అని దక్షిణాది వైపు ఓరకంట చూసింది బాలీవుడ్ ప్రపంచం. తర్వాత కూడా సౌత్ నుంచి మాయాబజార్ లాంటి ఐకానిక్ మూవీస్ చాలానే వచ్చాయి. ఉత్తరాది వాళ్ళను తమ వైపు చూసేలా చేశాయి. కానీ జక్కన్న చేసిన బాహుబలి ప్రయోగం తర్వాతే వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలినట్టయింది. బాహుబలి 1, 2తోనే ఆగలేదు దక్షిణాది దండయాత్ర. అదే రాజమౌళి చేసిన RRR, ప్రశాంత్ నీల్ KGF 2 అండ్ సలార్, నాగస్విన్ తీసిన కల్కి, సుకుమార్ మ్యాజిక్ పుష్ప ఆల్ టైమ్ రికార్డుల్ని బద్దలగొట్టి బాక్సాఫీసుల దగ్గర దండనగా ఆడించిన సినిమాలు వరదలా వచ్చేశాయి. ఇండియన్ సెల్యులార్ పై సౌత్ సినిమా రూలింగ్ ఏ స్థాయిలో నడిచిందంటే గత 10 ఏళ్లలో మన సినిమాలకు దక్కిన మొత్తం వసూళ్లు 5,000 కోట్లకు పైమాటే. ఇక్కడ నివ్వెరపోవడం, ఉన్న చోటే నిలబడిపోవడం బాలీవుడ్ వంతైంది. మనం ఆడించలేమా రప్ప రప్ప, మనం పేల్చలేమా 1000 వాలా అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఉత్తర కుమారులు. అదేనండి ఉత్తరాదిలో వేళ్లుడుకుపోయిన స్టారాది స్టార్లు. లేటెస్ట్ గా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సౌత్ సినిమాపై చేసిన కామెంట్లు యమా ట్రెండింగ్ లో ఉన్నాయి. మనం మారాలి, మన సైన్ బాంబ్ మారాలి, అదే మూసలో వెళ్ళామంటే వాళ్ళు ఇంకా మడతెట్టేస్తారు అంటూ సొంత ఇండస్ట్రీని అప్రమత్తం చేశారు అమీర్ ఖాన్. హీరో అమీర్ ఖాన్ కి రైటర్ జావేద్ అఖ్తర్ కి మధ్య నడిచిన డిబేట్ లో బాలీవుడ్ ఉనికిపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ప్రతి క్యాలెండర్ లో డజన్ల కొద్ది సినిమాలు వస్తున్నాయి, కానీ గతంతో పోలిస్తే హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలకు కనెక్ట్ కాలేకపోతున్నారు. మూస కథలు, రొటీన్ యాక్షన్ సీక్వెన్స్ హిందీ ఆడియన్స్ కి బోర్ కొట్టేశాయి. పెద్దగా ముఖపరిచయం లేని సౌత్ హీరోల సినిమాలు డబ్ చేసినా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. మరి బాలీవుడ్ ఆత్మపరిశీలన చేసుకోవద్దా అంటూ అప్పీల్ ఇచ్చారు అమీర్ ఖాన్. బాలీవుడ్ ఫేస్ చేస్తోన్న సమస్య చాలా విచిత్రమైంది. ప్రేక్షకుడి ఇంటికెళ్లి మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తోంది. బాలీవుడ్ అనుసరిస్తున్న బిజినెస్ మోడల్ మారాల్సిందే. దర్శకుడు ఏ ప్రాంతం వాడైనా ఎంకరేజ్ చేయాల్సిందే. హిందీ రైటర్లు, డైరెక్టర్లు భావోద్వేగాలను మిస్ అవుతున్నారా? సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడే సినిమాలు కూడా తీయాలి. సౌత్ వాళ్ళ టేకింగ్ లో ఉండే మ్యాజిక్ ఏంటో పసిగట్టాలి. 2016లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ మూవీ 2,200 కోట్ల రూపాయలు వసూలు చేసి బాహుబలికి ధీటైన జవాబిచ్చింది. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ను, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను కంబైన్డ్ గా అలరించింది. ఆ తరహా మ్యాజిక్ మళ్ళీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది బాలీవుడ్ కొలీగ్స్ ని అమీర్ ఖాన్ అడుగుతున్న ప్రశ్న. ఇలాగే తెల్లమొహాలు వేసుకుని చూస్తూ కూర్చుంటే బాలీవుడ్ బాక్సులు బద్దలైపోతాయి. మేలుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి అనేది అక్కడ వచ్చిన కంక్లూజన్. సో పూర్వ వైభవాన్ని మళ్లీ సాధించుకుందామా అంటూ సౌత్ డామినేషన్ పై నార్త్ వాళ్ళ పోస్ట్ మార్టం షురూ అయినట్టేనా? మరి బాలీవుడ్ కి బౌన్స్ బ్యాక్ అయ్యే యోగం ఉన్నట్టేనా? ఒకప్పుడు A ఫర్ యాపిల్, B ఫర్ బాలీవుడ్. షోలే సినిమా కోసం బండి కట్టుకుని థియేటర్కి వెళ్ళిన రోజులు గుర్తున్నాయా? 80s లో ఆషికీ సినిమా రిలీజ్ అయినప్పుడు కాలేజీలకు సెలవులు ఇచ్చిన ముచ్చట మర్చిపోయారా? భాష అర్థం కాకపోయినా, డబ్బింగ్ ట్రెండ్ లేకపోయినా హిందీ సినిమాను ఎగబడి చూసిన చరిత్రుంది సౌత్ ఆడియన్స్ కు. అసలు బాలీవుడ్ అంటేనే ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా. ఇప్పుడు
సౌత్ సినిమాతో పోటీ పడలేక హిందీ సినిమా గాడి తప్పుతోందా? హిందీ సినిమా అస్తవ్యస్తమవుతోంది. మన హీరోలు కనీసం హిందీలో మాట్లాడుకోవడం లేదు. మారాలి, అంతా మారాలి. సరికొత్త బాలీవుడ్ ని ఆవిష్కరించాలి. వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్. పని మీద కాకుండా మనీ మేకింగ్ మీదే మనోళ్లకు ఫోకస్ ఎక్కువ. బ్రాండ్ బిల్డప్లతోనే సరిపోతోంది హిందీ హీరోలకు. ఇంకెక్కడొస్తుంది పోటీతత్వం? సుభాష్ గాయ్ దర్శక నిర్మాత. బాలీవుడ్ ఇంకా చచ్చిపోలేదు, ఆసరా కోసం చూస్తోంది. ఇప్పుడైనా రీసెట్ కావచ్చు, ప్రాణం పోయొచ్చు. స్టార్ల మీద కంటే టాలెంట్ మీద పెట్టుబడి పెట్టండి. హన్సల్ మెహతా ఫిల్మ్ మేకర్. ఉత్తరాది సినిమాలో ఈ ఉక్కపోత ఇప్పుడు కాదు, ఎప్పుడో మొదలైంది. ఈ నైరాశ్యానికి కారణం నువ్వంటూ ఇండస్ట్రీ లోపలే కుమ్ములాట జరుగుతోంది. నార్త్ మేకర్స్ మారాల్సిందే అంటూ అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ లాంటి హీరోలు సీరియస్ కామెంట్లు చేశారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే దక్షిణాది మీద అదే పనిగా పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారు. దక్షిణాదిలో ఎప్పుడూ గొప్ప సినిమాలే చేస్తున్నారని ఆ మధ్య సీనియర్ హీరో అనిల్ కపూర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. నార్త్ వాళ్ళు సినిమా మేకింగ్ ను స్టాక్ మార్కెట్ లా మార్చేశారని సొంత వాళ్ళనే కార్నర్ చేశారు దర్శకుడు ఇంతియాజ్ అలీ. ముక్కు మొహం తెలియని సౌత్ హీరోల సినిమాలు హిందీ మార్కెట్లోకి వచ్చి 700 కోట్ల దాకా దండుకుంటున్నాయి. మాస్ పాల్స్ పట్టుకోవడంలో దక్షిణాది మాత్రమే ఎందుకు ముందుంది? ఇన్నాళ్ళు మనం బీసీ సెంటర్స్ కే పరిమితం చేసిన సౌత్ సినిమా ఇప్పుడు ఏ క్లాస్ సినిమాగా మారి ఏకు మేకై కూర్చుంది. కారణం ఏంటి? కనబడ్డం లేదా మన ఫెయిల్యూర్స్ అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడడంతో బాలీవుడ్ లో స్పష్టమైన కదలిక మొదలైనట్టుంది. సౌత్ డామినేషన్ పై పోస్ట్ మార్టం షురూ అయింది. సక్సెస్ వస్తున్నప్పుడు సహజంగానే మనం ఏమంటామంటే ప్రైజెస్ అనేది చేస్తాం. వాళ్ళు చేయటం కూడా కరెక్టే. రేపు హిందీ సక్సెస్ అయినా కూడా మన చిరంజీవి గారు, మన బాలకృష్ణ గారు, అలాగే పెద్ద ఆర్టిస్టులు అందరూ అలాగే ఎప్రిసియేట్ చేస్తారు. అలాగే వాళ్ళ ఎప్రిసియేషన్ని, వాళ్ళ ప్రైజెస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కింగ్ ఖాన్ వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన జవాన్, పఠాన్ బాలీవుడ్ లో ఈ మధ్య 1000 కోట్లు దండుకున్న 2 ఘరానా సినిమాలు. కానీ ఇలా బ్లాక్ బస్టర్ల వాసన చూసి కూడా 2 ఏళ్లు దాటింది. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఆ రేంజ్ లో పంట పండించిన హిందీ సినిమా ఒక్కటైనా లేదు. రాజ్ కుమార్ రావు ట్రై చేసిన రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ స్త్రీ 2 గత ఆగస్టులో రిలీజ్ అయి ఓ మోస్తరుగా ఆడింది. 600 కోట్ల దాకా కొల్లగొట్టింది ఈ సినిమా. లేటెస్ట్ గా సంభాజీ వీరోచిత గాథపై తీసిన చావా సినిమా నార్త్ తో పాటు సౌత్ ని దున్నేసింది. 500 కోట్ల దిశగా పరుగు పెడుతోంది. సీజనల్ గా దొరికే ఇటువంటి 1-6 తప్పిస్తే బీటౌన్ లో చెప్పుకోవడానికంటూ తీపి కబుర్లు లేనేలేవు. మల్టిపుల్ హీరోలతో భారీ బడ్జెట్లతో ఎన్నెన్ని ఫీట్లు చేసినా బాలీవుడ్ లో బొమ్మ అడ్డం తిరుగుతోంది. 6-7 ఏళ్లు కష్టపడి 400 కోట్లు పోసి తీసిన బ్రహ్మాస్త్ర సినిమాను మన జక్కన్నతో ప్రమోట్ చేయించినా లాభం లేకపోయింది. సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా పెద్దగా ఆడలేదు బ్రహ్మాస్త్ర. 1000 కోట్ల కళ కలగానే మిగిలిపోతోంది. అందుకే మేకప్ తీసేసి ప్యాకప్ చెప్పేసి పక్కకెళ్లి కూర్చుంది బాలీవుడ్. తప్పు ఎక్కడ జరుగుతోంది? మనం ఎక్కడ వెనకబడుతున్నాం? మారాల్సింది మేకింగ్ వాల్యూసా లేక మార్కెటింగ్ స్ట్రాటజీలా? ఇది అక్కడ ప్రస్తుతం జరుగుతోన్న ఆత్మ విమర్శ. కంటెంట్తో పాటు క్వాలిటీ ఆఫ్ మేకింగు, అదే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సు, డైరెక్టర్ క్రియేటివిటీ, వీటన్నిటితో ఆటోమేటిక్గా ఎక్కడైతే కంటెంట్ బాగుంటుందో, సినిమా బాగుంటుందో, ప్రజలకు నచ్చుతుందో దాన్ని ఆదరించడం అనేది సహజంగా జరిగేదే. అది సౌతా నార్తా అనేది ఉండదు. స్త్రీ 2 వచ్చింది, నార్త్లో ఎలాగ ఆడిందో అలాగే సౌత్లో కూడా ఆడింది. అలాగే మనకి ఇప్పుడు కూడా తెలుగు సినిమా అనేది తెలుగు సినిమా కంటెంట్ ఈజ్ గుడ్. కంటెంట్ గుడ్ అన్నప్పుడు వరల్డ్ అంతా వెళ్ళిపోతుంది, నాట్ ఓన్లీ నార్త్ ఇండియా. మన దగ్గర అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ముంబైకి మకాం మార్చి యానిమల్ అనే రాన్ రస్టిక్ సినిమా తీసి బాలీవుడ్ లోనే ట్రెండ్ సెక్టర్ అనిపించుకున్నారు. జనరేషన్ కి తగ్గట్టుగా జానర్ మార్చుకుంటూ ఆడియన్స్ తో కనెక్టివిటీ ఎలా పెంచుకోవాలో బీటౌన్ కి నేనే నేర్పించా అని ఓపెన్ గానే చెప్పేశారు యానిమల్ మూవీ మేకర్. కానీ మన ప్రభాస్ ను తీసుకొని రామాయణ కావ్యంపై ప్రయోగం చేసి అంతులేని అప్రతిష్టను మూటకట్టుకున్నారు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరావు. కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన విఎఫ్ఎక్స్ చేయించిన అడ్డం తిరిగింది ఆదిపురుష్ ప్రాజెక్ట్. సో టెక్నికల్ గా అప్డేట్ అయితే చాలదా? ప్రేక్షకుల నాడి పట్టి చూడాల్సిందేనా? ఉత్తరాదిని వణికిస్తున్న దక్షిణాది, నార్త్ లో అదరగొట్టిన బాహుబలి, పుష్పరాజ్ అంటూ ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ 50 ఏళ్ల కిందటే ఎన్టీఆర్ నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్స్ కొట్టారు. స్ట్రైట్ హిందీ సినిమాలో నటించడం అంటే అస్సలు ఒప్పుకోలేదు. టాలీవుడ్ కోసం బాలీవుడ్, హాలీవుడ్ ఛాన్సుల్ని కూడా వదులుకున్నారు. మరి అప్పుడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి? సౌత్ మీద పడి నార్త్ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నట్టు?
సౌత్ డైరెక్టర్ల కోసం నార్త్ హీరోలు, మన హీరోల కాల్ షీట్ల కోసం బాలీవుడ్ డైరెక్టర్లు క్యూలో నిలబడ్డం కనిపిస్తూనే ఉంది. అల్లు అర్జున్తో సంజయ్ లీలా బన్సాలి మంతనాలు, తమిళ డైరెక్టర్ అట్లీతో టచ్ లో ఉన్న బాలీవుడ్ కాన్సార్లు, ఇవన్నీ రెగ్యులర్ గా వింటూ వస్తున్న వార్తలే. ఇప్పటిదాకా మోనోపలి నడిపించిన బాలీవుడ్ పెద్దలకు ఇవన్నీ మింగుడు పడడం లేదా? ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కర్మ అనే సినిమా స్టార్ట్ చేసి జస్ట్ క్లైమాక్స్ పెండింగ్లో ఉంటే, అదే కర్మ సినిమాకి దాని బేస్ జోనర్ లాగా ఉండి ఫర్జౌర్ కానూన్ అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ అవడం జరిగింది. ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఆ సినిమా రిలీజ్ అయ్యి 175 డేస్ ఆడిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఆ ఫంక్షన్లో చీఫ్ గెస్ట్ లాగా వెళ్ళి, ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యి 175 డేస్ అయిపోయింది, అదే ఇంకా నా కర్మ ఇంకా ఫినిష్ సినిమా ఇంకా అవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పటం, ఆ సౌత్ వాళ్ళు వర్క్ డెడికేషన్ కానీ, వాళ్ళు ఉన్న టెక్నీషియన్స్ యాంగిల్ కానీ, వాళ్ళ స్పీడ్ కానీ చూసి మనం నేర్చుకోవాలని చెప్పి ఎప్పుడో కాలంలో అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు. హీరోలు, డైరెక్టర్లు మాత్రమే కాదు, హీరోయిన్లు సైతం దక్షిణాదికి దాసోహం అనడం ఒక విచిత్రమైన పరిణామం. సాహో సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేశాకే పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకుంది శ్రద్ధా కపూర్. ఆ తర్వాత రాజమౌళి RRR మూవీలో పావుగంట నిడివి గల పాత్రలో నటించడం కోసం 7.5 కాల్ షీట్లు ఖర్చు చేసుకోవడానికి వెనుకాడలేదు ఆలియా భట్. చరణ్ తో బిగ్ ప్రాజెక్ట్ చేయాలని సంకల్పించినప్పుడు శంకర్ గుడ్ లుక్స్ లో పడ్డానికి తెగ తంటాలు పడింది కియారా అద్వానీ. లేటెస్ట్ గా తారక్ కొరటాల కాంబోలో వచ్చిన మల్టీలింగ్వాల్ దేవర సినిమాలో ఆ 2 పాటల్లో కనిపించబట్టే గ్లామరస్ క్వీన్ గా ముద్ర వేయించుకుంది జాన్వీ కపూర్. రీసెంట్ బ్లాక్ బస్టర్ చావాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఎవరు అంటే శ్రీవల్లి క్యారెక్టరే. అసలే పీక లోతు కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ను కోవిడ్ మరింతగా దెబ్బకొట్టింది. భారీ పెట్టుబడులు పెట్టిన సినిమాలు 2 ఏళ్ల పాటు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా నార్త్ ఆడియన్స్ థియేటర్లకు రాకపోవడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ ఫుట్ఫాల్ 40% వరకు పడిపోయింది. దాదాపు 800కు పైగా థియేటర్లు మూతపడ్డాయి. 70s, 80s లో ధర్మేంద్ర, దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ మదర్ ఇండియా, మొగలే ఆజాం, షోలే లాంటి సినిమాలతో బాలీవుడ్ మార్కెట్ ని గొప్పగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్ లాంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలతో ఆ పునాదులు గట్టిపడ్డాయి. ఇప్పుడు ఆ ఇండస్ట్రీయే ప్రమాదంలో పడిందా? ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు నార్త్లో, హిందీ సినిమాలు స్ట్రైట్ ఆయన యాక్ట్ చేసిన హిందీ సినిమాలు నయా ఆద్మీ సూపర్ హిట్ బ్రహ్మాండంగా ఆడింది, పాతాళ భైరవి సూపర్ హిట్ బ్రహ్మాండంగా ఆడింది, చండీ రాణి సూపర్ హిట్ బ్రహ్మాండంగా ఆడింది. ప్రపంచంలో మనం అవతార సినిమా చూసాం, హాలీవుడ్ అద్భుతమైన సినిమా అని చూసాం. సో అట్లా ఎన్నో సినిమాలు, జేమ్స్ కెమెరూన్, టైటానిక్ చూసాం. అవన్నీ చూసినప్పుడు దానికి ఎల్లలుండవు. దయచేసి అమీర్ ఖాన్ గారు, మీరు చాలా విఘ్నత కలిగిన వాళ్ళు, మీరు గొప్ప గొప్ప సినిమాలు చేశారు, మీరు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ మీద మీరు ఆలోచిస్తారు, ఇట్లాంటివి విషపు బీజాలు దయచేసి నాటకండి. హిందీ సినిమా ఫెయిల్యూర్ పై ఎవరి విశ్లేషణ వారిది. సౌత్ డామినేషన్ ను జీర్ణించుకోలేకపోతున్నారని, బీటౌన్ బిగ్గీస్ లో ఇగో సమస్య తలెత్తిందని మరో వాదనుంది. ఎందుకంటే ఉత్తరాదిన పాలిటిక్స్ తర్వాత గొప్పగా చెప్పుకోదగింది గ్లామర్ ఫీల్డే. కింగ్ ఖాన్లకున్న చరిష్మాలతో కానీ ప్రభుత్వాలే ఆధారపడి బతికేస్తుంటాయి. సినిమా ప్రపంచాన్ని శాసించడానికి అండర్ గ్రౌండ్ లో ఒక చీకటి సామ్రాజ్యమే ఉంది. మరి అంతటి బలిష్టమైన బాలీవుడ్ ఇలా బక్కచిక్కిపోతే, కలెక్షన్లు లేక కునారిల్లిపోతే ఖాన్ సాబుల కడుపు మండదా ఏంటి?